క్లబ్స్ వారందరూ కూడా వారికి సపోర్ట్ చేస్తున్నాం. మరి నిన్న విజయనగరం నుంచి అక్కడ ఉన్నటువంటి క్లబ్స్ వారు ఒక లారీ బియ్యం, ఒక లారీ వేరే పప్పు దినుసులు, ఇతర సరుకులన్నీ కూడా పంపించడం జరిగింది. పోతే మన విశాఖపట్నంలో ఉన్నటువంటి 14 రోటరీ క్లబ్ల వారు కూడా ఒక బాక్స్ తయారు చేసి ఆ బాక్స్లో వారికి కావాల్సిన బట్టలు, టవల్స్, బెడ్షీట్స్, టూత్పేస్ట్ ఇట్లాంటివన్నీ ఒక కిట్టు, ఒక నమూనా కిట్టు 500 రూపాయల కిట్టు, ఒక 1000 కిట్టులు విజయవాడకు 10వ తారీఖు వరకు తరలించడానికి మా క్లబ్స్ వారందరూ ముందుకొచ్చి ఆ ఏర్పాట్లలో ఉన్నారు. ఇవి టెంపరీగా ఇప్పుడు ఉన్నటువంటి క్యాంప్స్లో ఉన్నటువంటి వారికి భోజన సదుపాయాలు నిమిత్తం కొన్ని బట్టలు ఇవి జరగడం జరుగుతుంది. పోతే ఇంకా లాంగ్ టర్మ్లో ఈ వరద తగ్గి ఉన్నటువంటి విలేజెస్లో ఉన్న డ్యామేజ్ను చూసుకొని మా ఇతర క్లబ్బుల సహకారంతో వీలైతే రోడ్ ఇంటర్నేషనల్ సహకారంతో కూడా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి మేము సిద్ధులై ఉన్నాం. మరి అక్కడ ఉన్నటువంటి స్కూల్స్, హాస్పిటల్ ఎంత మట్టికి డ్యామేజ్ అయ్యి ఆ కార్యక్రమం కూడా చేపట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం